నేనన్నా వాళ్ళ ఓట్లేసుకున్న బిడ్డగా నేను కాపాడకపోతే సపడనవుతా అని చెప్పి నేనే బాధ్యత ఫస్ట్ దెబ్బ కొట్టి నేను కేసు కాకపోతే 100 పెట్టుకో. తెలంగాణ ఉద్యమం 150, 200 ఉన్నాయి నాకు. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఆ కేసీఆర్తో కొట్లాడిన దానికి మళ్ళీ 70 పెట్టాడు హుజరాబాద్. రోజు వారానికి 2 సార్లు కేసు ఉంటాయి. ఇవాళ భారతీయ జనతా పార్టీ, ఇంతకుముందు మా వాళ్ళు అన్నారు, మా విక్రమ్ శ్రీనివాస్ చెప్తాను, భారతీయ జనతా పార్టీ అధికారం లేనాడే నీ అయ్యతో కొట్లాడిన పార్టీ. నీ కేసులు, నీ దబాయింపులు వస్తాయా? అసలు అయినా ఇప్పుడు నా ఇల్లు ముట్టడి ఇవ్వడానికి ఇచ్చినారు. ఇళ్ళని ముట్టడిస్తారా? కుటుంబాలు ఉంటాయి, భార్య పిల్లలు ఉంటారు. అక్కడ చూసినా మా ఇంట్లో అసలు ఇల్లు ముట్టడిచ్చే చూసినాం. ఏదైనా కలెక్టరేట్ ముట్టడి చూసినాం కానీ, ఓ మంత్రుల కార్యాలయాలను ముట్టడించే చూసినాం కానీ, పబ్లిక్ ప్లేసెస్ ముట్టడింగా చూసినాం కానీ, ప్రైవేట్ చూస్తాం ఎక్కడన్నా అక్కడ పోతాను. ఇవాళ నేను పోలీసు వాళ్ళకు నేను చాలాసార్లు చెప్పిన, అధికారులారా వాళ్ళు పోలీసులా, ఐఏఎస్ ఆఫీసర్లా, మున్సిపాలిటీ వాళ్ళ, ఇంకోలా అని అంటలేదు. చట్టాన్ని లోబడి పనిచేయండి. వాళ్ళ నీ ఏదైతే ఫోకల్ పోస్టుల కోసం మంచి పోస్టు కావాలి, 4 పైసలు ఎక్కువ వచ్చే పోస్టులు కావాలి, కొంచెం గౌరవంగా ఉండే పోస్టులు కావాలని చెప్పి కనుక వాళ్ళు చెప్పిన మాట విని ప్రజల్ని వేధిస్తే ధర్మాన్ని చెరబట్టే ప్రయత్నం చేస్తే, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ఎంతమంది రాజశేఖర రెడ్డి పీరియడ్లో జైలుకు పోయినరో నీకు అర్థం కావాలి, ఎంతమంది ఆంధ్రలో జైలుకు పోయినరో మీకు అర్థం కావాలి, ఎంతమంది ఇక్కడ నువ్వు వచ్చిన తర్వాత కూడా ఎంతమంది జైలుకు పోయినో మీకు అర్థం కావాలి. ఇవాళ ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం. 600 రేపు నీ జేజమ్మ దిగచ్చిన కొడుక ఇక్కడ గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. గుర్తుపెట్టుకో. నువ్వు అన్నావు, నువ్వు ఏ బుక్ రాసినావో తెలియదు. మా కార్యకర్తలు మాత్రం అన్నీ రాసుకుంటాను, మధ్యలో గుండెల మీద రాసుకుంటాను. ఎవడెవడు ఏం మాట్లాడతాడు, ఎవడెవడు ఏం తప్పులు చేస్తుంది అనుకుంటాను. మా సమాచారం అన్ని రకాల సమాచారం ఉంది. ఎవడు భూములు ఆక్రమించుకుంటున్నాడు, ఎవడు హైడ్రాపేట భయపెట్టించి డబ్బులు గుంజుతున్నాడు, ఎక్కడెక్కడ పైరలు జరుగుతున్నాయి, ఎవరెవరు చేస్తుండో మొత్తం సమాచారం మా దగ్గర ఉంది. కాకపోతే 15-16 నెలలు అవుతుంది కదా, ఒక కొత్త ప్రభుత్వం కదా అని చెప్పి మేము వచ్చేస్తున్నాం. నువ్వేం చేస్తున్నావో ఇలా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అనుకుంటాడు. కానీ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగచ్చు, కానీ పాలు తాగే తెలుస్తుంది. మీరేం చేస్తుండో తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ప్రతి దగ్గర ఉంటాం మేము. మా సంస్థ, మా పార్టీ ఉంటుంది. మా పార్టీ అనుబంధ సంఘాలు కూడా పోలేని ఉంటాయి, గుర్తుపెట్టుకో. ఎక్కడెక్కడ చూసినా మా వాళ్ళే ఉంటారు, సమాచారం ఉంటుంది. అందువల్ల నేను ఒకటే ఆఫీసర్లు కోరుతున్నా, బానిస లెక్క పనిచేసే ప్రయత్నం చేయకండి, ఇబ్బంది పడకండి. మీ ఎవ్వరిని తిట్టోళ్ళం కాదు, మేము సంస్కారవంతులం, సభ్యత ఉన్నవాళ్ళం. కానీ మా ఆత్మగౌరవానికి, మా ప్రజలకి ఇబ్బంది అయితే పులిబిడ్డల్లా లేచి కొట్లాడుతుంది తప్ప రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పి ఇవాళ నా ఇంటి ముట్టడి నేను చెప్పిన డీసీపీ గారితో, ఇంటి ముట్టడి మీరు కనుక చేస్తే, నేను ఇక్కడ ఎంపీని గుర్తుపెట్టుకో, నేను ఇక్కడ ఎంపీని, నన్ను 4 లక్షల ఓట్లతో గెలిపించినటువంటి స్థానం ఇది. మిగతా అంటాడు అనాథగా ఉంటాడా? రారా నా ఒడ్డరి బస్తీ, రారా నా పనిగిరి కాలనీ, రారా నా బాలాజీ నగర్, రారా నా అల్వాల్ బస్తీ. ఎలా నేను 10 నెలల కాలంలో ఎవ్రీడే ఈజ్ మండే ఫర్ మీ, దెర్ ఈజ్ నో సండే ఫర్ మీ. పొద్దున ఉంటే 100 మంది ఇక్కడికి వస్తారు. ఇది పేదోళ్ళ అడ్డా, ఇది కన్నీళ్ళకి కష్టాలకు పరిష్కారం చూపేటువంటి గడ్డ. ఇది ఇక్కడ ప్రేమకే ఆస్కారం ఉంటుంది తప్ప ద్వేషానికి ఆస్కారం లేని ప్రాంతం ఇది. నువ్వు ముట్టడిస్తా అంటే కొడుక ధర్మాన్ని చెరబట్టినట్టు, ధర్మాన్ని వ్యతిరేకంగా కొట్లాడినట్టు, మాతో కొట్లాడిన కూడా ఎక్కడో పోయిన కాలకర్మ, నువ్వు కూడా పోతావు. మాతో గోక్కడం అంటే నాలాంటి నేను
వ్యక్తిగా ఉంటానా? నేను 24/7 ఎక్కడో ఉంటా, ఏది పని లేదో కనీసం పెళ్ళిళ్ళ కానీ తిరుగుతా ఉంటాను నేను. ఇంకా ఏం పని లేదో గుళ్ళల్లో పడిపోయేస్తాను నేను, కానీ రోజు పనిలో ఉంటాను నేను. నాది పొద్దున 6 గంటల మొదలైతే రాత్రి 1 గంట వరకు నాది నిరంతరంగా జరిగేటువంటి ప్రక్రియ. నాకేం భూముల పైరేవులు లేవు, నాకేం క్లబ్ల మెంబర్షిప్లు లేవు, నాకు ఇంకేం లేవు. నాకు ఒకటే ఉంటుంది, ప్రజల మధ్యలో ఉండు, రోజు ఉన్నంతలో వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా పోడు. నేనే పోతాను. ఏదైతే మీరు కూడా రావద్దమ్మా అంటే నేను ఇవాళ డబుల్ బెడ్రూమ్ నీకు దమ్ము ఉంటేనే అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు నీకు దమ్ముంటే ఒక 10 ప్రశ్నలు వేస్తున్నా, గుర్తుపెట్టుకో. నీకు దమ్ముంటే ఇవాళ ఎందుకు రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిపోయి హైదరాబాద్ ఇవాళ లివబుల్ సిటీ కాకుండా పోతుందో, హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గిపోతుందో, తెలంగాణలో జిఎస్డిపి ఎందుకు పడిపోతుందో, తెలంగాణలో నువ్వు మనం మాట్లాడినట్టుగా చెప్పులు కూడా ఎత్తుకపోతావని చెప్పి అసలు ఏ నీరమైన భాష అనేది. బ్యాంకుల కాడికి పోతే బ్యాంకులు చెప్పులు కూడా ఎత్తుకపోతారని చెప్పి ఏదైతే నువ్వు కామెంట్ చేసినావో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీద గుద్దినావు, నువ్వు గుర్తుపెట్టుకో. ఇవాళ మేము ఆనాడు ఆంధ్ర నాయకులు మాట్లాడుతున్నాం, అన్నాం మేము తెలంగాణ వస్తే కుక్కలు చింపిన ఇస్తారాకైతే చెప్పి మాట్లాడిన వాళ్ళు ఆంధ్ర వాళ్ళు. కానీ మేము కష్టపడి తెచ్చుకున్నాం, మేము ఇష్టంగా తెచ్చుకున్నాం తెలంగాణలో. మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీ లెక్క పదల కోసం పెద్ద మూషణం కాదు, సమైక్య రాష్ట్ర నాయకుల కాళ్ళకాడ మోకరిల్లం కాదు. మేము తెలంగాణ నికార్సైన బిడ్డలుగా కొట్లాడి తెచ్చుకున్నాం మేము. కాబట్టి మాకు ఆ దుఃఖం ఉంటుంది, మాకు ఆవేదన ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి నువ్వు గచ్చేయి, గా పని చేయి. నువ్వు నీకు దమ్ముంటే పేదవాళ్ళు ఎవరైతే కట్టుకున్న ఇల్లున్నాయో 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా మా బాలాజీ నగర్లో, మా అరుంధతి నగర్లో, మా చిరుల పక్కబండి కట్టుకున్న కాలనీలో వాళ్ళకు మంచిగా పట్టాలి. వాళ్ళకి ఆల్రెడీ ఎల్ఆర్ఎస్ ఉంది, వాళ్ళకి ఇవ్వు. బీఆర్ఎస్ ఉంది, వాళ్ళకి ఇవ్వు. గా పని చేయి. డబుల్ బెడ్రూమ్లు నువ్వు కట్టేలా ఇప్పుడు ఒక్కొక్కటి కూడా 16-18 నెలలు గడిచిపోయింది. డబుల్ బెడ్రూమ్ల కాడ ఇవాళ ఇక్కడ మురారిపల్లెకు పోయినా ఇంకెక్కడికి పోయినా తాగే నీళ్ళు లేవాడ. ఇప్పటికీ తాగే నీళ్ళు లేవు. 3 ఏళ్ల క్రితం కట్టిన ఆ ఇళ్లకు ఇప్పటికీ అలొకేషన్స్ లేవు. ఈ హైదరాబాద్ నడిపొట్టున ఉన్నటువంటి సికింద్రాబాద్లో కూడా ఇప్పటి కొట్లాళ్ళు అవుతున్నాయి అలొకేషన్ లేక. నీకు దమ్ముంటే ఆ కట్టిన ఇళ్లను పేదలకు పంచిపెట్టు, ఆ కాలనీలకు కరెంటు కనెక్షన్, ఆ కాలనీలకు నీళ్ళ కనెక్షన్, ఆ కాలనీలకు రోడ్ల కనెక్షన్. గా పని చేయి. గీ పని చేస్తావా? నువ్వు మాట్లాడుతున్నావు నా గురించి చిల్లరగాళ్ళకు కొట్లాడితే దీనితో కొట్లాడే, కానీ రండతో ఏం కొట్లాడతావు? కొట్లాడుతుంది దీంతో కొట్లాడు. నేనన్నా ఒకసారి ఇదే ముఖ్యమంత్రి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, నేను అన్నా అని చెప్పి భాగ్యలక్ష్మి ఆయనకి పోయింది అన్నాడు. ముఖ్యమంత్రి కాలేదు, ఎదుకుందా? నీళ్ళతోటి చల్లనీళ్ళతోటి తడిబట్టల మీద రాని ఏడిచిండు. నేను అన్నా నువ్వు దీరుడు అనుకున్నా కానీ గిట్ట అనుకోలేదు చెప్పలేదు. నువ్వు దీరుడు అనుకున్నా కానీ గిట్ట ఎడతావని అనుకోలేదు. ఏడిచేవాడిని ఏమంటారో మీకు తెలియదు. నేను మళ్ళీ కామెంట్ చేసినప్పుడు నేను. అందుకనే దయచేసి ముఖ్యమంత్రి గారు, మంత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలారా, ఎంపీలారా, కార్యకర్తలారా, మీకు మీ మీద ప్రేమతో కంటే కూడా అంతకు ముందున్న ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని చెప్పి నీకు ఓట్లేసి గెలిపించింది. వాళ్ళ రుణం తీసుకునే ప్రయత్నం చేయండి తప్ప ఈ అందరి ఇల్లు ముట్టడిస్తా, లేదా నువ్వు పైసలు ఇచ్చి పేపర్లో రాయించుతా, పైసలు ఇచ్చి సోషల్ మీడియాలో రాయించుకుంటా, పైసలు ఇచ్చి టీవీలలో వేయిస్తా, నువ్వు వెకిలి నవ్వులు నవ్వి నువ్వు ఆనందపడితే నీకు నువ్వే ఆనందపడతావు తప్ప ఇంకోటి కాదు. అహంకారం ఉన్నోన్ని చరిత్ర బొంద పెడుతుంది, గుర్తుపెట్టుకో. ఆల్రెడీ నీకు అధికారం ఉందని చెప్పి నీకు ఇలా మాట్లాడకపోవచ్చు, నీకు వ్యతిరేకంగా ఇవాళ పోలీసులు నీకు అండగా ఉండవచ్చు, కానీ రేపు నీది కాదు. ఎంతోమంది చూసినాం, చరిత్ర ఎంతమంది చూసింది, ఎంతోమంది కాలగర్భంలో కలిపింది. నీవు కూడా, నీ పార్టీ కూడా కాలగర్భంలో కలిసిపోతుంది. ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ అనుకుంటాను ఈయన వచ్చిన తర్వాత 10 ఏళ్ళు మా పార్టీ కథమైపోయిందని చెప్పి వాళ్ళు అనుకుంటాను. వాళ్ళ సంగతి ఏదో చూసుకోవాలి, మా గురించి మాట్లాడే ప్రయత్నం చేయకు. కేంద్రాన్ని విమర్శించుడు, ఇంకో పని చేసి ఇట్లాంటి పిచ్చి పని చేయొద్దని చెప్పి కోరుకుంటూ, ఈ బీజేపీ బీఆర్ఎస్ నాయకుల పోటీ వల్ల ప్రజలకు కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి ఈ 2 పార్టీలు. ఒకవైపు ఏమో బీఆర్ఎస్లో కేటీఆర్, హరీష్ రావుల పంచాయతీ, ఇంకొక వైపు ఏమో కిషన్ రెడ్డి తర్వాత బండి సంజయ, ఈటెల రాజేందర్ అనే పంచాయతీలో వీళ్ళు వక్తృత్వ పోటీలు పెట్టుకున్నట్టుగా వీళ్ళు లీడర్షిప్ పోటీలు పెట్టుకుంటున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. దానికి ఇద్దరు
రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద రేవంత్ రెడ్డి గారి మీద విరుచుకుపడము, ఇష్టానుసారం స్టేట్మెంట్ ఇవ్వడం అనేది మనకు కనబడుతున్నది. అంటే నేనెక్కువ రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నా అంటే నేనెక్కువ రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నా, నేనెక్కువ సీఎం మీద కొట్లాడుతున్నా అంటే నేనెక్కువ సీఎం మీద కొట్లాడుతున్న దాని విషయంలో ఇలా ఈటెల రాజేందర్ గారు మాట్లాడుతున్న తీరు చూస్తే హాస్యాస్పదం అనిపిస్తుంది. అంటే సైకో అని లేకపోతే శాడిస్టు అని ఇట్లాంటి పదాలు వాడితే నీకు టీఆర్పీ పెరుగుతుందని, జనంలో నువ్వు మాస్ లీడర్ అని ఎస్టాబ్లిష్ అవుతారనే ఉద్దేశంతో మాట్లాడుతున్న తీరు మార్చుకోండి ఈటెల రాజేందర్ గారు. అన్నిటికంటే ముఖ్యంగా హైడ్రా మీద మీకు విసుగు పుడుతుందంటే అవినీతి పరులకు మీరు దన్నుగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారని మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ నాయకునిగా ఎదగాలనుకున్న ప్రతి ఓడు ఇవాళ ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇది కేవలం ఏదో మెతకతనమో సహనమో లేకపోతే సంనయనమో పాటిస్తున్న దాన్ని అలుసుగా తీసుకుంటున్న పరిస్థితి కనబడుతున్నది. మీరు మాట్లాడిన మాటలో మీరు చేసే స్టేట్మెంట్సో కాంగ్రెస్ పార్టీ ఎవరో చేయలేక కాదు, ఇలాంటి పనికి మాలిన చెత్త కామెంట్స్ను సభ్య సమాజం మరి మీరు మాట్లాడితే అంగీకరిస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడైనా మాట్లాడితే వాళ్ళ మీద మీరు విరుచుకపడతారు కదా, మరి ఇలా మీరు మాట్లాడుతున్న తీరుని చూసి సభ్య సమాజం సిగ్గుపడదా? ఇదేనా ముఖ్యమంత్రి గారికి మీరిచ్చే ఏమంటాం మర్యాద? ఇదేనా మీరు? అట్లే మీరు మాత్రం శుద్ధపూసలు లెక్క మాట్లాడుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది, గురువింద గుంజలాగా. ఇలాంటి ఎప్పుడు కూడా ప్రజలు సహించరు, మేము కూడా సహించం. అన్నిటికంటే ఎక్కువ ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కలిసి చేస్తున్న కుట్రల్ని కూడా ప్రజాక్షేత్రంలో మేము ఎండగడుతున్నప్పుడు కూడా ఇలాంటి సిగ్గుమాలిన మాటలు మాట్లాడడం వెనుక ఉద్దేశాలు మీ రాజకీయ స్వప్రయోజనం తప్పితే మరొకటి కాదు. మీ రాజకీయ ప్రయోజనాల కొరకు ముఖ్యమంత్రి గారిను ప్రభుత్వాన్ని అవాసుపాలు చేస్తే మీ పరువే పోద్దనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మూసీ మీద రాద్ధాంతం చేసిండ్రు, మూసీలో 3 గంటలు పండుకున్నారు. మూసీలో ఈరోజు జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడానికి మీరు ఒక ప్రయత్నం చేసిండ్రు. రెండవది హైడ్రా. బీఆర్ఎస్ వాళ్ళు అక్రమంగా చెరువులను నాలాలను కబ్జా చేసేందుకు హక్కు కొంతమంది కల్పిస్తే వాళ్ళు కాపాడడానికి ప్రయత్నం చేస్తుంటే మీరు వాళ్ళకు సగబలుకుంటూ ఇలా హైడ్రా చేస్తున్నది తప్పు అని చెప్పి చేసే ప్రయత్నం చేస్తున్నారు. హైడ్రా సెంట్రల్ చట్టాల ప్రకారము స్టేట్ చట్టాల ప్రకారం ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ. ఇంకా దానికి మరింత పదును పెట్టి ప్రజల ఆస్తులను, చెరువులను, నాలాలను, రోడ్లను, కబ్జాలను ఈరోజు కాపాడేందుకు పెట్టిన వ్యవస్థ దాని. అది మీకు నచ్చట్లే అంటే ఏంది? కబ్జాకోరులకు, అవినీతి పరులకు, అక్రమార్కులకు అండగా ఉండడానికి చేసే ప్రయత్నం చేస్తూ ముఖ్యమంత్రి గారిని సైకో అని, ముఖ్యమంత్రి గారిని శాడిస్ట్ అనడం అనేది ఏం రాజనీతి? ఇలా జగ్గారెడ్డి గారు సీరియస్గా స్పందిస్తే జగ్గారెడ్డి గారు ఈ విధంగా అంటారా, ఆ విధంగా అంటారా అని మీ సోకాల్డ్ ఉంది కదా మీ వాట్సాప్ యూనివర్సిటీ రెచ్చిపోతుంది. ఈ అబద్ధాల కోరు, ఈ అవినీతి పరులకు బాసటగా ఉండే మీలాంటి వాళ్ళని ఎవరు హర్షిస్తారు? మీ పోటీ ఉంటే బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ ఉంటే మీరు మీ పంచాయతీ పెట్టుకోండి. ప్రభుత్వం జోలికి లేదంటే ప్రభుత్వ అధికారుల జోలికో ప్రభుత్వంలో ఉండే వాళ్ళ జోలికో వస్తే మిమ్మల్ని ఎవరు హర్షించరు సరిగదా? మీ యొక్క దిగజారుడు రాజకీయాలను ప్రశ్నిస్తారనే అంశాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది.